Please like, share and subscribe. ఢిల్లీ హైవే ఈ బ్రాండ్ అనేది 2011లో లాంచ్ చేసాం. This is the main entrance for our restaurant. Okay, sir. This restaurant has an 2 floors, Okay. ground plus 2. Yeah. Ground floor lo we have an 150-seater restaurant. We have a coffee shop also Okay. close by. Okay. Coffee shop is used for mostly of the kitty parties, and we have a lot of birthday parties. Okay. Okay. And in the mornings we have the complimentary breakfast for the room residents. Okay. సో రూమ్ రెసిడెంట్స్ అందరికీ మనం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. దిస్ ఇస్ ది రిసెప్షన్ ఏరియా ఫర్ యూ. This one. So previously we used to have some massage chairs and fish spa and all. Okay. Right now the fish spa, like fishes are in breed now. So once this month end gets over, we are planning to launch it again, this fish spa. So for the foot massage, everything. Okay. And in the first floor, as I told you already, this is the lift pathway for the first floor. This one. And that way is the kitchen entrance we have. So we will go to the restaurant now. Bound. ఇది ఒక స్మాల్ లాన్ మేడం. ఇది Okay. ఈ లాన్ లో చాలా బర్త్డే పార్టీస్ జరిగి ఉన్నాయి, చాలా ఎంగేజ్మెంట్స్, సంగీత్ ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్స్. Okay. ఈవినింగ్ అయితే ఓ చిన్న గెట్ టుగెదర్ Get together పార్టీస్. ఇక్కడే డాన్స్ ఫ్లోర్ కూడా వేస్తారు. అక్కడే వచ్చి మీకు డెకరేషన్ పెట్టేసేసి బ్యాక్ డ్రాప్ పెడతారు. వీ యూస్ టు ప్రొవైడ్, మేము ఇక్కడంతా బొఫే సర్వ్ చేస్తాము. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఫుల్గా రౌండ్ టేబుల్స్ అన్ని వేసేసి కేక్ కటింగ్స్ అని ఆ కెనోపీ కింద చేసుకుంటారు. సో ఈ డిమ్ లైటింగ్ లో ఓపెన్ ఎయిర్ లో సమ్మర్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. వింటర్ లోనే ఇప్పుడు ఎంత బాగుంది చూడండి ఆ ఫీల్. సో ఇక్కడ వచ్చి కిడ్స్ వచ్చి చాలా లవ్ చేసే స్థలం ఇది. చాలా మంది పార్టీస్ వచ్చి మా దగ్గర వచ్చి ఎయిర్ కండిషన్ హాల్ ఉన్నా కూడా అందరు వచ్చి ఇక్కడ ఆఫ్టర్నూన్ టైమే ఇక్కడ పెడదాం అనుకుంటారు వాళ్ళు సమ్మర్ టైంలో. కాకపోతే పీక్ సమ్మర్ మనకి బాగా ఎండగా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈవినింగ్ లో ఏదైనా పార్టీ ఉందంటే చాలా మంది ప్రిఫర్ చేసే స్థలం ఇది. ఇక్కడ మినిమం 150 people to 200 people ఫ్రెష్ ఎయిర్. అక్కడ క్లోజ్ బై లో అక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో పిల్లలు అక్కడ ఆడుకునేది, వీళ్ళు పెద్దోళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు పార్టీ ఎంజాయ్ చేసినా కూడా పిల్లలు అక్కడ ఆడుకునేటప్పుడు ఇక్కడి నుంచే మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇవన్నీ చాలా బెనిఫిషియల్ వాళ్ళకి. ఈ పాత్వే అట్లానే రీచ్ అవుద్ది మన చైల్డ్ ప్లే ఏరియా. ఈ చైల్డ్ ప్లే ఏరియా వచ్చి ఇది ఫుల్గానే ఎక్విప్డ్ విత్ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు దీంట్లో వచ్చి పిల్లలు వచ్చి ఆడుకునేటప్పుడు ఒకవేళ స్లిప్ అయి పడ్డారంటే కూడా ఏం అవ్వకుండా ఉండేదానికి మేము వచ్చి గ్రాన్యువల్ మ్యాట్ ఇది. సో వచ్చి ఈ గ్రాన్యువల్ మ్యాట్ ఎందుకంటే వాళ్ళు స్కిడ్ అయి పడటం, సో మీకు వచ్చి ఇక్కడ స్కిడ్ అయి పడినా కూడా ఒక కాల్ గోకోవడం కానీ అలాంటి హామ్ అవరు ఎవరు. సో ఇక్కడ అడల్ట్స్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు కిడ్స్ ఆడుకునేది. సో అన్నీ మనం వచ్చి ఇలాగ అరేంజ్మెంట్ చేసింది. ఎందుకంటే ఒక డ్రైవ్, చాలా మంది డ్రైవ్ పోయి వచ్చేటప్పుడు కొంచెంసేపు ఫ్రెష్ ఎయిర్ కావాలనుకుంటారు, ఒట్టి టీ కాఫీ కోసం ఆగరు, కొంచెం రిలాక్సేషన్ కూడా ఆగుతారు. ఆగేటప్పుడు వాళ్ళకి వచ్చి కొంచెం ఆ ఫ్రెష్ ఎయిర్లో ఆడుకునేదానికి బాగుంటుంది అని చెప్పేసి మా బిల్డింగ్ ఓనర్ కానివ్వండి, మా మేనేజ్మెంట్, అవును మా మేనేజ్మెంట్ కానివ్వండి, వి ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఇట్లదా మనం చేయాలి, ఇట్లదా వాళ్ళకి ఒక రెజర్వేషన్ గా ఉంటుంది అని చెప్పేసి మనం చాలా బాగుంది. అండ్ మన దగ్గర వచ్చి ఇక్కడ క్రికెట్కి పీపుల్ ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ చిన్న పిచ్ ఇది, క్రికెట్ పిచ్. ఈ క్రికెట్ పిచ్ లో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అరేంజ్ చేస్తారా? అంటే
ఇది ఆటోమేటిక్ వెండింగ్ మిషన్. ఇది క్రికెట్ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్. జస్ట్ అక్కడ వాళ్ళు బ్యాట్ పెట్టుకుని వేసేసి ఉంటే ఇక్కడ బాల్ ఇది ఆటోమేటిక్గా వెండింగ్ మిషన్లో నుంచి బాల్స్ వచ్చి త్రో అవుతాయి, వాళ్ళు వచ్చి దే కెన్ స్టార్ట్ ప్లేయింగ్. సో ఇది కూడా ఒకటి పెట్టున్నాం ఇప్పుడు అట్ ప్రెసెంట్ కొంచెం రైనీగా ఉన్న దానివల్ల యూజ్ చేయట్లేదు. అది ఇది చిన్న బాస్కెట్బాల్ కోర్ట్. ఈ బాస్కెట్బాల్ కోర్ట్లో అందరూ కొంచెం హెల్తీగా, ఇప్పుడు హోటల్ రావటం అంటే ఊరికే తినటం అనేదే కాకుండా కొంచెం చిన్న వాక్, ఆ టైం స్పెండ్ చేయటం వచ్చి టేబుల్లోనే కాకుండా ఇట్లా ఒకసారి హోటల్ అనే థాట్ నుంచి పక్కకి డైవర్షన్ గా ఇలా ప్లే గ్రౌండ్, ఆట స్థలాలు, అవును, పార్టీస్ అన్నీ ఉంటాయి. చాలా ఇన్నోవేషన్ ఉంది సార్, చాలా బాగుంది. ఇది మా ఎంట్రన్స్ టు ది ప్రైవేట్ డైనింగ్ రూమ్. ఓకే సార్. ప్రైవేట్ డైనింగ్ రూమ్ వచ్చి ఫర్ పార్టీస్, ఓన్లీ కిటీ పార్టీస్. లేదు మేము వచ్చి వీకెండ్స్ లో వచ్చి వెన్ ఎవర్ ఇట్ ఈస్ బిజీ అయ్యేటప్పుడు మెయిన్ డైనింగ్ రెస్టారెంట్ ఇది కూడా ఓపెన్ చేసేస్తాం ఫర్ గెస్ట్స్ కి. మోస్ట్లీ వచ్చి ఇది వచ్చి మాకు ఒంగోలు నుంచి చాలా కిటీ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళందరూ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. వీక్ డేస్ లో వచ్చి లంచ్ ప్రైవసీ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఆడుకునే దానికి గేమ్స్. సో వాళ్ళు కిటీ పార్టీస్ తీసుకునేటప్పుడు మేము ఇంకో ప్రైవేట్ గా ఇంకెవరిని ఆలోచించాము, వాళ్ళదే ప్రైవేట్ పార్టీ చేసేస్తాము. సో వాళ్ళకి కూడా వచ్చి దే విల్ బీ హ్యాపీ ఎంజాయ్ చేసేదానికి. ఫుడ్ అంతా ఇక్కడ తీసుకొని బిట్వీన్ 12 to 3:30 దాకా చేసేసుకొని ఒక కాంబో ప్యాక్ లాగా ఇస్తాం అది. సో అట్లా ఎంజాయ్ చేస్తారు అది. వీకెండ్స్ టైంలో ఇది మోస్ట్లీ బిజీ అయిపోద్ది మనకి, ఎందుకంటే మనకి గెస్ట్స్ వచ్చి చాలా మంది వెయిటింగ్ లో ఉండేటప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేసి ఇక్కడ సర్వీస్ చేస్తాం. ఇది మన మెయిన్ రెస్టారెంట్ కి దారి. ఇది అంటే 2 ways టు అప్రోచ్. ఒకటి వచ్చి చైల్డ్ ప్లే ఏరియా నుంచి వస్తుంది, ఒకటేమో అక్కడి నుంచి వస్తుంది. సో ఇది ఇస్ ద మెయిన్ రెస్టారెంట్. ఇది మినిమం 100 to 110 people కెన్ బి అకామిడేటెడ్. 100 to 110. సో ఇది వచ్చి మార్నింగ్ లంచ్ బిట్వీన్ 12 to 4, మళ్ళీ 4 to 6 వచ్చి ఒక చిన్న షార్ట్ ఈట్స్ అన్ని జరుగుతాయి ఇక్కడ. లైక్ చాట్ ఐటమ్స్ నుంచి, స్టార్టర్స్ నుంచి, స్నాక్ ఐటమ్స్. మళ్ళీ ఈవినింగ్ కాఫీ టీ ఉంటుంది. మళ్ళీ 6:15 కి డిన్నర్ స్టార్ట్ అవుతాం. బిట్వీన్ 11 to 11:30 వరకు కూడా వీళ్ళు ఈ రెస్టారెంట్ రన్ అవుతూనే ఉంటుంది. ఈవినింగ్ నైట్. సో ఈ ఢిల్లీ హైవే పేరులోనే చాలా గ్రాండియస్ గా కనిపిస్తుంది. ఏంటి సార్ అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? అది మా మేనేజ్మెంట్ వచ్చి 2011లో మా మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన ఒక బ్రాండ్. అది ఈ బ్రాండ్ వచ్చి స్టార్టింగ్ మనం చెన్నైలో ఫస్ట్ రెస్టారెంట్ గా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు. మా బ్రాండ్ ఓనర్ పేరు వచ్చి ముఖేష్ కౌశిక్ అని చెప్పేసి, ఆయన ఈజ్ బేసికలీ ఫ్రమ్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ముంబైలో ఉన్నారు. సో వీ హ్యావ్ బ్రాంచెస్ అక్రాస్ చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ. రీసెంట్లీ వీ స్టార్టెడ్ ఇన్ దుబాయ్. ఫ్యూచర్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ లండన్. సో ఇలాగా అబ్రాడ్ లో ఆల్రెడీ 1 year అయింది, దుబాయ్లో స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇంకొక 2 months లో యూకేలో స్టార్ట్ చేస్తున్నాం, లండన్ లో. కానీ ఫస్ట్ టైం ఇది ఆంధ్ర. సార్ ఆంధ్రాలో ఇది ఒక బ్రాంచ్ ఇది ఒకటే. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది స్టార్ట్ చేసి 2.5 years అవుతుంది. 2.5 years. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? 2.5 years మ్యాసివ్ నైస్ ఎక్స్పీరియన్స్. మనం స్టార్ట్ చేయాలనుకుంది వెజిటేరియనే, ఎందుకంటే మా ఒక సిగ్నేచర్ వచ్చి వెజిటేరియనే. ఎందుకు వెజ్? ఇంత నాన్ వెజ్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి కదా, మీరు వెజ్ ఎందుకు ఎంచుకున్నారు? అది మా వాల్యూ సిస్టమ్ అండి, మా బ్రాండ్ వాల్యూ సిస్టమ్ అదే. ప్లస్ వచ్చి ఈ బిల్డింగ్ ప్రమోటర్స్, సో కాల్డ్ ఓనర్స్, వాళ్ళు కూడా వచ్చి దే ఆర్ వెరీ పర్టికులర్. వెజిటేరియన్ అయితేనే ఇస్తాము, వెజిటేరియన్ అయితేనే చేయండి అని చెప్పేసి. వన్స్ దే ఫౌండ్ అవుట్ లైక్ మేము వెజిటేరియన్స్ చేస్తున్నాం అనేసి, సో దే వేర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఆ వాల్యూ సిస్టమ్ని వాళ్ళు వచ్చి డిబేట్ అవ్వాల్సిన ఇది లేదు, దానికోసం మనం బిజినెస్ చేయకూడదు, నాన్ వెజ్ కోసం బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్లస్ మా ఒక బ్రాండ్ ఓనర్ కానివ్వండి, ప్లస్ మా బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, ప్యూర్ వెజ్జే కాబట్టి ఇద్దరు సింక్ అయ్యి స్టార్టింగ్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నారు. అంతే ఓన్లీ వెజ్, ప్యూర్ వెజ్. ఇన్ఫాక్ట్ బేకరీ స్టార్ట్ చేసినా కూడా ఎగ్స్ లేవు అక్కడ, వితౌట్ బేకరీ ఐటమ్స్. సో ఎగ్స్ లేకుండా బేకరీ ఐటమ్స్ స్టార్ట్ చేశాను. సార్ ఈ తిరుపతి టు ఒంగోలు హైవే మీద స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఈ హైవేలో మేము చూసినంత వరకు మేడం, దర్ ఇస్ నో ప్రాపర్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ ఈ రీజియన్ లో, అంటే ఫ్రమ్ నెల్లూరు టు విజయవాడ చూస్తే ఒక ప్యూర్ వెజిటేరియన్, ఒక ఫ్యామిలీ వచ్చి ఆగి పార్క్ చేసుకొని వెహికల్, ఒక హైజీన్ గా ఒక వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే వచ్చి మంచి వెజిటేరియన్ ఫుడ్ తిందాం అనేది కానివ్వండి, ఈ హైవేలో
ఎక్కడ లేదండి అది. ఓకే. సో మాకు వచ్చి ఆ ఒక ఫీల్ ఇవ్వాలి, ఎందుకంటే అందరూ గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి వచ్చి ఆ ప్యూరిటీ ఉండాలి అది. అదే. సో అందరు నాన్ వెజిటేరియన్లో ఆగరు. వాళ్ళు ఏం చేస్తారంటే తినకుండా వాళ్ళ ఇంటికి చేరి ఇంట్లో ఏదైనా తింటారు, లేకపోతే వాళ్ళ ఊరికి చేరి ఏదైనా తీసుకుంటారు. ఆ లోపు మీరు రెస్టారెంట్లో స్టే చేసి మంచి ఫుడ్ తినొచ్చు అనే ఉద్దేశంతో. తీసుకోవచ్చు. సో మధ్యాహ్నం టైంలో మేము వచ్చి సౌత్ ఇండియన్ మీల్స్ నుంచి అన్నీ ఉంటాయి మన దగ్గర. మంది నార్త్ ఇండియన్ ఇస్ ది సిగ్నేచర్ డిష్ ఉంది మెయిన్లీ. ఢిల్లీ ఫుడ్ చాట్ ఐటమ్స్ నుంచి స్టార్టర్స్ నుంచి అన్ని మంది నార్త్ ఇండియన్ వెరైటీస్ ఉంటాయి సార్ ఇక్కడ. ఇక్కడ మీకు చాట్ ఐటమ్స్లో వచ్చి దహీ పూరి, దహీ పాపడి చాట్, రాజ్ కచోరీ, చాట్ ప్లాటర్స్, పావ్ బాజీ, చోలే భటూరే ఇలాంటి చాట్ ఐటమ్స్లో వస్తాయి. మళ్ళీ సూప్స్లో వచ్చి వీ హ్యావ్ హాట్ అండ్ సోర్, మ్యాంచో, స్టార్టర్స్లో పన్నీర్ టిక్కా. బేసిక్గా మీకు ఢిల్లీలో వచ్చి అన్ని ఈ మలాయ్ ఐటమ్స్ లైక్ మిల్క్ బేస్డ్ పన్నీరు, మీకు వచ్చి బటూరాస్, కచోరీస్ ఇవన్నీ చాలా ఫేమస్ ఢిల్లీలో. సో ఆ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతాయి మీకు, అది విత్ దట్ సేమ్ ఫ్లేవర్స్. ఒక మిడిల్ క్లాస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అవకాశం 100%. మా మెనూస్ చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు. బయట బిల్డింగ్ ఉన్న ఇట్లా ఉంది, లోపల ఇట్లా ఉంది. మెయింటెనెన్స్ చూస్తేనేమో చాలా గ్రాండ్గా ఉంది. ఇలాంటి గ్రాండ్నెస్ లో మెనూ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి స్పెండ్ చేయడానికి అవకాశాలు. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్. మీకు ఆ ప్రైజింగ్ అంటే ఎట్లా అంటే మీరు వచ్చి ఇచ్చిన క్వాలిటీకి క్వాంటిటీకి తగ్గట్టుగా 100% మీరే సాటిస్ఫై అవుతారు. ఓకే, ఈ ప్రైజింగ్ వచ్చి ఎక్కడ ఇయ్యలేరు అనేసి. ఎందుకంటే మాకు వచ్చి ఊరినే మ్యాసివ్గా ప్రైస్ ఇంక్రీజ్ చేసి అది కరెక్ట్ కాదండి. వీ గివ్ ది క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ఆల్సో ప్రైజింగ్ వచ్చి రీజియన్కి బేస్ చేసిగా అందరికీ అఫోర్డబిలిటీ ఉండేటట్టుగా. ఎందుకంటే ట్రావెలర్స్ వచ్చి అందరూ చాలా మంది రావాలి అందరూ. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ లైక్ క్లాస్ అండ్ ఆల్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్. వాళ్ళకి వచ్చి ఒక బ్రేక్ కావాలి, లంచ్కో, డిన్నర్కో, ఈవినింగ్ స్నాక్స్కో. అఫోర్డబిలిటీ అందరికీ ఉంటుందని చెప్పేసి ఆ రకంగానే మేము డిజైన్ చేసాం. గుడ్ సార్, బాగుంది. లైక్ స్వీట్స్ కూడా ఉన్నట్లున్నాయి. అవును మేడం, దీపావళి లాస్ట్ మంత్ దీపావళి టైంలో స్టార్ట్ చేసాం. అంటే స్వీట్స్, జ్యూస్లు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, మిల్క్ షేక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్. ఇది వచ్చి దీపావళి కోసం అనేసి మన ఢిల్లీ బేస్డ్ స్వీట్స్ ఇవన్నీ. సో అది కూడా మళ్ళీ పర్టికులర్ స్వీట్స్ వచ్చి ఈ రీజన్లో లేవు. లైక్ అంగూర్ మలాయ్. Yes, this one is Angur Malai. Okay. This is a rose rasgulla. Rose rasgulla. Adi kinda unna malpua. That one. Yeah, malpua. This one is kala jamun and gulab jamun hai. It's a kala jamun. So variety of this one sir. Idu vachi jaggery bellam tho chesina laddu. Bellam laddu. Bellam tho chesina bundi laddu. So laddu lone మన దగ్గర plenty of varieties ఉన్నాయి, like dry fruit laddu we have. Okay. అది రోజ్ పెటల్స్ తో చేసిన లడ్డు. అది రోజ్ పెటల్స్, లోపల ఏమో డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది, మీకు పైన ఏమో ఫుల్ పెటల్స్, రోజ్ పెటల్స్. వావ్. సో ఇది కట్లీ, కాజు కట్లీ వచ్చి జనరల్లీ మనం చూసుంటాము షుగర్తో చేసేది. ఇది వచ్చి జాగేరి బెల్లంతో చేసిన. సో ఇది వీ ఆల్సో హ్యావ్ అనదర్ బ్రాండ్ కాల్డ్ పరంపర. ఆ నేమ్లో ఇది వచ్చి వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్ దివాళీ టైం రీసెంట్లీ. ఫైన్ సార్, బాగున్నాయి. సో ఇది వచ్చి టు ది ఎంట్రీ ఫర్ ది రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి, అది మీకు చూపిస్తాను రూమ్స్ అన్ని. సో ఇది వచ్చి ఎంట్రీ ఫర్ ది రూమ్స్. ఇది రిసెప్షన్ ఏరియా. ఇది చిన్న బోర్డ్ రూమ్. ఇది ఈ బోర్డ్ రూమ్ లో చిన్న కాన్ఫరెన్సెస్ అన్ని 20 people ఎనీ అఫీషియల్ కాన్ఫరెన్సెస్ అయినా చేసుకోవచ్చు, మీటింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఎనీ ఆఫీస్ మీటింగ్ ఉన్నాయి అనేసి అంటే వీ హ్యావ్ ఏ రౌండ్ టేబుల్ దేర్. ఆ రౌండ్ టేబుల్లో వాళ్ళు వచ్చి కూర్చునేసేసి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది రూమ్స్ కారిడార్. ఇది మన దగ్గర టోటల్గా 12 రూమ్స్ ఉన్నాయి. అవును, 3 కేటగిరీస్లో ఉన్నాయి. డీలక్స్, స్వీట్ రూమ్, స్టూడియో రూమ్స్. రైట్ నో మీకు నేను డీలక్స్ రూమ్ చూపిస్తున్నాను. ఈ రూమ్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయా రెంట్? చాలా రీజనబుల్ రేట్స్. ఇంత స్పేషియస్ రూమ్స్ వచ్చి మీకు వచ్చి 3000 రూపీస్లోనే మనం ఛార్జ్ చేస్తున్నాం, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంక్లూజివ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మీకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ నీట్గా అరేంజ్ చేస్తాం. మీల్స్ తో పాటుగా రూమ్ రెంట్ తీసుకుంటారా? అంటే మార్నింగ్ టిఫిన్స్తో పాటు మనం రూమ్ మీరే ప్రొవైడ్ చేస్తాం. టిఫిన్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో టిఫిన్స్ తీసుకునే రూమ్ తీసుకునే వాళ్ళకి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ అయిపోతారు వాళ్ళు. సో దిస్ ఇస్ ది
సో ఇది ఒక చాలా స్పేషియస్ అయిన ఒక రూమ్. ఇది వచ్చి కింగ్ సైజ్ బెడ్. ఓకే. సో చిన్న సిట్అవుట్ ఫర్ గెస్ట్స్. 42 inches ది ఎల్ఈడి టీవీ విత్ అన్ కసెట్ ఏసీ. సో హ్యూజ్ రూమ్. సపోజ్ వచ్చి ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారు, వాళ్ళకి ఉండాలి అనుకుంటే కూడా ఎక్స్ట్రా బెడ్ ఇక్కడే వేసుకోవచ్చు. అది ఆ ఫెసిలిటీస్గా ఉండేటట్టు కొంచెం స్పేషియస్గా ఉండేటట్టుగానే రూమ్స్ మనం ప్లాన్ చేసాం ఇక్కడ. ఎందుకంటే మనది ఫంక్షన్ హాల్ కూడా ఉన్న దానివల్ల చాలామంది ఫంక్షన్స్ టైంలో రూమ్స్ అన్నీ బ్లాక్ చేసుకుంటారు. సో ఫంక్షన్స్ టైంలో ఏమవుతుందంటే ఒక రూమ్లోనే చాలామంది వాళ్ళకి రిలేషన్స్ ఉంటారు. ఉండేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం స్పేషియస్ రూమ్స్ అనే ప్లాన్ చేసాం. బాగుంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో బ్యాంక్వెట్ హాల్, మ్యారేజెస్, ఫంక్షన్ హాల్ అన్నీ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ మ్యారేజెస్ కూడా అప్ టు 500 people కెపాసిటీ ఉన్న హాల్ అది. 500 people కెపాసిటీ ఉన్న హాల్, హ్యూజ్ హాల్ అది. డైనింగ్ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది దానికి. మన అప్రోచ్ టు డైనింగ్ సెక్షన్ ఇది వచ్చి ఇక్కడంతా బఫేస్, లేకపోతే ఏదైనా సిట్అవుట్లో లంచ్ కావాలన్నా డిన్నర్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి డిన్నర్. ఇది బఫే సెక్షన్. ఇప్పుడే మార్నింగ్ ఒక చిన్న గెట్ టుగెదర్ జరిగింది. సో వాళ్ళది దానివల్ల ఇంకా ప్రాపర్ అరేంజ్మెంట్ లేదు. లేకపోతే ఇక్కడంతా వచ్చి మీకు ఫుల్ బఫే అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడంతా అప్ టు 500 people వరకు మేము ఇక్కడ చాలా ఫంక్షన్స్ చేస్తున్నాము. మోస్ట్లీ మ్యారేజెస్, ముహూర్తమ్స్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్స్, షష్ఠి పూర్తిస్, బర్త్డేస్, అన్ని రకాల పార్టీస్ జరుపుకోవచ్చు. సో చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ హ్యూజ్, మాకు చాలా పెద్ద పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ నియర్ బై ఉన్న ఒంగోలు నుంచి కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఉన్న కానివ్వండి, వాళ్ళకందరికి పార్కింగ్ ఉంటే బెటర్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి. వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి 300 to 400 కార్స్ పార్క్ చేయొచ్చు. అంత హ్యూజ్ ప్లేస్ ఉంది. ఫైన్. సో వాళ్ళు వచ్చినప్పటికీ పార్క్ చేసుకొని క్యాషువల్గా లోపలికి రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఫంక్షన్స్ చేసుకునే దానికి ఇది ప్లేస్. అది సిస్టమాటిక్గా ఉంది సార్, బాగుంది. సిస్టమాటిక్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది అందరికి. అటు సైడ్ వచ్చి అది మెయిన్ ఫంక్షన్ హాల్. అది సార్ ఇక్కడ మనం ఫంక్షన్ హాల్ చూసాం కదండి, ఆ చార్జెస్ ఎలా ఉంటాయి సార్? మీకు ఫంక్షన్ హాల్ వచ్చి నో ఛార్జ్ అండి అది. సో మేము ఛార్జ్ చేసేది పర్ ప్లేట్ ఫుడ్. సో ఫుడ్కి. సో ఫంక్షన్ హాల్ వచ్చి వితౌట్ ఎనీ ఛార్జెస్ ఇస్తాం మేము హాల్కి. అక్కడ టోటల్గా 20 ACs ఉంటాయి. ఆ ఎయిర్ కాన్స్ రన్ అయ్యేటప్పుడు మాత్రం పర్ హవర్ 2000 అనేసి తీసుకుంటాం. కానీ రెంట్ మాత్రం లేదు హాల్కి. ఫుడ్కి మాత్రం మనం వాళ్ళు మెనూ ఫిక్స్ చేసుకుంటారు, దాని తగ్గట్టుగా రేట్ ఫిక్స్ చేసుకుంటాం. కానీ మెనూకి తగ్గట్లు రేట్ కూడా ఉంటుందా? అంటే 2 varieties ఉంటుందండి. మన దగ్గర వచ్చి కొంచెం ఒక 600 రేంజ్లో ఒక మెనూను, 750 రేంజ్లో ఒక మెనూ ఉంది. ఎయిదర్ ఆర్ ఈ 2 మెనూలోనూ డిసైడ్ చేసుకుంటారు. మోస్ట్లీ 700 ఆ రేంజ్లో చాలామంది ఫిక్స్ అవుతారు. సో మెనూ కూడా చాలా పెద్ద మెనూ. వెల్కమ్ డ్రింక్ నుంచి స్టార్ట్ అయ్యి సూప్స్ నుంచి, చాట్స్ నుంచి, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తండూర్, చైనీస్ అన్ని మిక్స్ అయ్యి వస్తుంది. డెసర్ట్స్, జలేబీస్, రబ్డీస్, అన్ని వెరైటీస్ అన్లిమిటెడ్గా సర్వింగ్ చేస్తాం. అన్లిమిటెడ్ బొఫే. సో దానివల్ల చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. ఇప్పుడు మీరు అన్నారు కదా కొంచెంసేపు ముందు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందేమో అనేసి, అట్లా ఏం కాదండి. చాలా నామినల్ ప్రైసింగ్లోనే ఉంటుంది. చూసారు కదండి, ఈ ఢిల్లీ హైవే పేరుకు తగ్గట్టే ఈ రెస్టారెంట్లో కూడా చాలా ఎవ్రీ అండ్ ఈచ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా, చాలా అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక ఎస్పెషల్లీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, మీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.